ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు రేపు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రేపు అమరావతి రాబోతున్నారు. కొన్ని పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తుందని, ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అమరావతిలో ఈ పనులు గనక పునర్నిర్మాణం గనక జరిగితే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మోదీ గారు పెద్ద ఎత్తున అమరావతికి పెట్టుబడుల విషయంలో ఆయన సహాయ సహకారాలు అందించబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేపు ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులైతే రేపు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. మోదీ గారు రాబోతున్నారు. మోదీ గారు కొన్ని పనులను ఆయన ప్రారంభించబోతున్నారు, శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ఏంటి సార్, మోదీ గారు రేపు కనుక అమరావతికి వస్తే ఆయనతో పాటుగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అమరావతికి రాబోతున్నాయనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఒక గ్రోత్ ఇంజన్గా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజన్ ఇక అమరావతి కాబోతుందా? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపేటటువంటి ఆదాయ వనరులు, రాబడి ఒక అమరావతి నుంచే వచ్చే దిశగా 1,00,000 కోట్లతో రేపొద్దున వర్కులకి ఆయన చేస్తున్నటువంటి భూమి పూజ, శంకుస్థాపన, అటు రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, లేకపోతే రాజధాని నిర్మాణం, వీటన్నిటికి కూడా తీసుకుంటే అక్కడి నుంచే ఆయన రాయలసీమల్లో అనేక రహదారులకి మరి భూమి పూజ, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా. నాగాయలంకలో క్షిపణి కేంద్రం, డిఫెన్స్, అక్కడ కూడా ఇవాళ మరి దగ్గర 1,500 కోట్లతో అక్కడ దానికి కూడా ఇక్కడి నుంచే శంకుస్థాపన చేస్తున్న పరిస్థితి అనమాట. అంటే హిందూపూర్ నుంచి నీకు ఎన్హెచ్ఈ హైవే 4 లేన్గా 6 లేన్గా దగ్గర 54 కిలోమీటర్లు, అది కూడా ఒక 1,500 కోట్లతో అక్కడ జరుగుతున్నటువంటి ఆ రహదారులన్నీ కూడా ఏది రాయలసీమలో ఇక్కడి నుంచే ఆయన వర్చువల్గా శంకుస్థాపనలు, భూమి పూజ ఇవన్నీ కూడా చేస్తున్నారు, ప్రారంభోత్సవాలు కూడా కొన్నిటికి. అంటే ఇప్పుడు అమరావతి ఇవాళ అజరామరం, రేపుదొక పండగ. ఏది ఒక రాక్షసుడిని గనక అంతం చేస్తే ఎలా అయితే వీళ్ళు దీపావళి పండుగ చేసుకుంటున్నారో ఇప్పుడు దీపావళి. రేపు మోడీ అక్కడ అడుగు పెడితే బాణసంచాలతో మొత్తం అంతా మారుమోగుతుంది ఆ ప్రాంతం అంతా. ఎందుకంటే వాళ్ళు చేసిన పోరాటాలు, వాళ్ళు చేసిన త్యాగాలు, అక్కడ రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ వాళ్ళు భూములు ఇచ్చారు. భూములు ఇచ్చి అక్కడ మా భూములు అభివృద్ధి చేసి వాళ్ళకేదో రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని ఏం చేసింది? హింసించింది, తీవ్ర మనోక్షోభకి గురి చేసింది. ఇవాళ అసలు అది ఉంటుందా, పోతుందా? భూములు ఇచ్చి మేము తప్పు చేశామా అనేటటువంటి వాళ్ళ యొక్క అంతర్మథనం, మొన్నటి ప్రజా తీర్పు మొత్తం రాష్ట్రం అంతా వాళ్ళకి బాసటగా నిలబడింది. అటు ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, ఇటు రాయలసీమ ప్రజలు కానీ 3 రాజధానులన్న జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. మళ్ళా చంద్రబాబుని సీఎంగా చేసుకున్నారు. ఇప్పుడు అమరావతి వాళ్ళ 2.0 రీబిల్డ్ క్యాపిటల్ అన్నమాట. అంటే ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా 1 ఇయర్లో కంప్లీట్ చేయాలని అసలు ప్రమాణ స్వీకారానికి ముందే జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఆ తర్వాతే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం, మొత్తం వర్కులన్నీ కంప్లీట్ అయిపోయాయి. అవును, ఏది అటు ఐఏఎస్ బిల్డింగ్స్, మంత్రుల క్వార్టర్స్, ఆ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ అంతా కూడా ఇవాళ ఒక 370 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్. ఏది ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి ఈ 49,000 కోట్లతో నీకు ఐకాన్ టవర్స్, ఇంకా కృష్ణానది పైన వంతెన, మొత్తం అసలు అక్కడ ఈ వస్తున్నటువంటి పనులు, ఈ చేస్తున్నటువంటి వర్కులు, అసలు దగ్గర ఒక 3,000 మంది శ్రామికులు, మిక్సింగ్ ప్లాంట్స్. ఏది ప్రభుత్వ భవనాల నిర్మాణంలో కూడా ఎంతో మందికి ఉపాధి దక్కబోతోంది. కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించబోతుంది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి పోగొట్టాడు. ఏది వర్కులు చేయకుండా
కట్టుబడి నిర్లక్ష్యం చేసి ఏది అసంఘటిత కార్మికులు, అటు తాపీ పని వాళ్ళు, ఇటు ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్సు, చేతి వృత్తుల వాళ్ళు, వాళ్ళందరూ పొట్టగొట్టిన పరిస్థితి. అటు పోలవరం కట్టలేదు, ఇటు అమరావతి కట్టలేదు, కనీసం పేదల ఇళ్ల నిర్మాణాన్ని కూడా నిర్లక్ష్యం చేశారు. రోడ్లు అసలు మరీ గుంతలు పూడ్చిన దిక్కు కూడా లేని పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కట్టుబడి ఏది కన్స్ట్రక్షన్, మొత్తం అందరిలో ఇవాళ పండగ అన్నది అదే అనమాట. ఏది ఒక వర్గం అని కాదు, ఒక కులం అని కాదు, దానిపైన అనేక చెడ్డ పేరు తెచ్చాడు. ఏది కులముద్ర వేశారు అమరావతి మీద, అది కమ్మరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు. అసలు అక్కడ ఇప్పుడు వాళ్ళు ఉన్నది 18% అంట. ఇప్పుడు యాక్చువల్గా కులముద్రే కనుక అమరావతి మీద వేయాలనుకుంటే అది దళిత అమరావతి. ఏది 33% దళితులు, అంటే ఎస్సీ రావతి అనమాట. అది నిజం చెప్పాలంటే చుట్టూతా 5 నియోజకవర్గాలు ఎస్సీలే, దళిత రావతి అంటారా? అంతే కదా మరి. నందిగామ, పామర్రు, లేకపోతే తాడికొండ, ఇప్పుడు 5 ఎస్సీ నియోజకవర్గాలు, వేమూరు, వీటి మధ్య ప్రాంతం అది. 33% ఎస్సీలు, లేకపోతే రెడ్డి రావతి అనాలి. కమ్మరావతి కాదు, ఏంటది రెడ్డి రావతి. ఓకే, అంటే కమ్మాళ్ళు 18%, రెడ్లు 23%. ఓకే, ఏ రావతి చెప్పు నువ్వే, అది కమ్మరావతి రెడ్డి రావతే చెప్పు. అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి దానిపైన కులముద్ర వేసి చంద్రబాబు సొంత సామాజిక వర్గాన్ని బాగు చేసుకోవడానికి అమరావతి అనే రాజధాని తెచ్చాడు. అంటే చంద్రబాబు ఎస్సీ అనమాట. ఓకే, ఎస్సీ రావతి కదా, కాబట్టి చంద్రబాబు సామాజిక వర్గం ఎస్సీ అయి ఉండాలి, లేదా చంద్రబాబు రెడ్డి అయి ఉండాలి. ఇది అది రెడ్డి రావతి కాబట్టి. ఇది అసలు కులం తీసుకురావటం ఏంటి? కట్టుబడికి కులం ఏంటి? అభివృద్ధికి కులం ఏంటి? సంక్షేమానికి కులం ఏంటి? అంటే జగన్ చూపులు కులం చూపులు అన్నమాట. అక్కడ బ్లండర్స్, తప్పుడు పనులను అక్కడ చేశారు. దాన్ని ఏదో శ్మశానం అన్నారు, ఎడార్ అన్నారు, రకరకాలుగా. అసలు అక్కడ నీకు పునాదులు గట్టిగా ఉండవన్నారు. చెన్నై ఐఐటి ఇచ్చిన తీర్పు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? చెన్నై ఐఐటి వాళ్ళు అసలు నీకు అక్కడ స్క్వేర్ మీటర్కి నీకు 150 మెట్రిక్ టన్నుల బేరింగ్ కెపాసిటీ. అంటే నీ ఇడుపుల పాయ కన్నా, లేకపోతే నీ లోటస్ పాండ్ పునాది కన్నా, నీ యలహంక ప్యాలెస్ పునాది కన్నా అక్కడ పునాదుల బేరింగ్ కెపాసిటీ ఎక్కువ. ఏది మనం చెప్పేది కాదు, అది ఐఐటి రిపోర్ట్ అనమాట. అది మునిగిపోద్దని ప్రచారం చేశారు. అరే 1853 వరదల్లో మునగల, 2009 వరదల్లో శ్రీశైలం దడదడలాడింది, అసలు ఇక్కడికి నీళ్లు రాలా. ముందు మన బుడమేరు పొంగింది, విజయవాడ మునిగింది, కానీ అమరావతి మునగల. అంటే ఇవాళ మోడీ అడుగు పెడితే వీళ్ళేమని విమర్శలు చేస్తున్నారు, మళ్ళీ మట్టి తెస్తున్నాడా, మళ్ళీ నీళ్లు తెస్తున్నారా అంటున్నారు. ఆయన రేపు చేసే ప్రసంగం, ఆ రోజు నేను తెచ్చిన మట్టి యొక్క బలం, ఆ రోజు నేను జల్లిన యమునా జలాల యొక్క పుణ్య ఫలం, మీ అమరావతి ఇంకా బతికుంది. జగన్మోహన్ రెడ్డి చంపాలని చూసినా అది బతికిందంటే కారణం నా మట్టి, నా నీళ్లే అంటాడు. ఇవాళ ఆయన ఏ వరాలు అదనంగా ప్రకటిస్తాడు. ఇప్పుడు అమరావతి రైల్వే స్టేషన్ అసలు దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్గా కడుతున్నారు. 23 ప్లాట్ఫామ్స్ అంట. ఇది అమరావతి రైల్వే స్టేషన్ దగ్గర 800 కోట్లతో కొత్త రైల్వే స్టేషన్ వస్తుంది. 54 కిలోమీటర్లు రైల్వే లైన్ కొత్తది వేస్తున్నారు. 3 ఏళ్లలో అది కంప్లీట్ చేయాలని. ఏది ఆ ఎర్రుబాలెం నుంచి నీకు అటు నంబూరు, ఎర్రుబాలెం, ఖమ్మమును, గుంటూరు జిల్లాని కలుపుతూ 54 కిలోమీటర్ల రైల్వే లైన్ 3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తా. ఇప్పటికే ఆయన అమరావతికి 15,000 కోట్లు బడ్జెట్లో పెట్టాడు. అంటే ఇప్పుడు రెండో బడ్జెట్ వస్తుంది, ఎంత పెడతారని అడుగుతాం. ఇప్పుడు ఫస్ట్ బడ్జెట్ అయిపోయింది, సెకండ్ బడ్జెట్లో ఇంకెంత పెడతారు? గతంలో అమరావతి పట్ల కేంద్రం నిర్లక్ష్యం 2,100 కోట్లే ఇచ్చింది. ఇప్పుడు మొత్తం ఈ 10 ఏళ్ల వడ్డీతో సహా ఇస్తారా? ఎందుకంటే విభజన చట్టం హామీ అది. అవును, క్యాపిటల్ నిర్మాణానికి కేంద్రం యొక్క చేయూత, అటు రాజ్భవన్, హైకోర్టు, సెక్రటేరియట్, వీటన్నిటికీ డబ్బులు ఇవ్వాల్సింది కేంద్రం. నువ్వు ఇస్తావా, లేకపోతే వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇప్పిస్తావా, ఏడీబీ ద్వారా ఇప్పిస్తావా, ఆ వడ్డీ కూడా నువ్వే కట్టుకోవాలి. కట్టుకుంటామన్నారు, గ్యారంటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ వరల్డ్ బ్యాంకు, ఏడీబీ ఇస్తున్నటువంటి ఈ 25,000 కోట్ల రుణం కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధం
లేదు. దానికి గ్యారంటీ ఎవరు? కేంద్రం. దానిపైన వడ్డీ చెల్లించేది కూడా ఎవరు? కేంద్రం అన్నమాట. ఇవాళ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ ఇది. ఏది ఇక్కడ ఏంటి, ఈ వచ్చేటటువంటి ఈ ఆదాయం, ఈ మిగిలేటటువంటి భూమి రైతులకు ఇవ్వగా దాంతో ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి. 8,000 ఎకరాలు మిగులుద్ది. ఆ 8,000 ఎకరాలు అమ్ముకుంటే వచ్చే డబ్బుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవటం అన్నమాట. అంటే హైదరాబాద్కి నిజాం ల్యాండ్ బ్యాంక్, అమరావతికి రైతు. అక్కడ రైతే నిజాం అన్నమాట. ఓకే, రైతుల ల్యాండ్ బ్యాంక్ ఇవాళ అక్కడ పునాది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.